హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ తన రాజకీయ జీవితంలో మరి ముఖ్యంగా ప్రధానమంత్రి కాబోయేదానికి కొద్ది సంవత్సరాల ముందు నుంచి తీసుకున్నటువంటి వివిధ యూటర్న్స్ ఏంటివి, అవి ఏ టైంలో ఎందుకు తీసుకున్నారో చెప్పే ప్రయత్నం అయితే చేద్దాము. అండ్ రీసెంట్గా తీసుకున్నటువంటి యూటర్న్ ఏదైతే ఉందో రిగార్డింగ్ ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ ఇన్ ద కంట్రీ. సో 2024 లోక్సభ ఎన్నికలకు ముందు భారతదేశంలో బీజేపీకి ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ అన్ని ఇండియా బ్లాక్ అండ్ అదర్ పార్టీస్ కాస్ట్ సెన్సస్ని దేశవ్యాప్తంగా కండక్ట్ చేయాలనేసి మెయిన్ ఎలక్షన్ ఎజెండాతో ముందుకెళ్ళి పెద్ద మొత్తంలో క్యాంపెయిన్ చేస్తే ఆ టైంలో బీజేపీలో మరి ముఖ్యంగా అమిత్ షా యాజ్ వెల్ యాజ్ నరేంద్ర మోదీలు ఇద్దరు కాస్ట్ సెన్సస్ని అడిగే వాళ్ళందరూ అర్బన్ నక్సల్స్ అని కంపేర్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇండియా బ్లాక్ సంబంధించినటువంటి పార్టీల్లో మెజారిటీ పార్టీలు ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ అడిగితే దానికి సంబంధించి నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా టైమ్ అండ్ నేను చెప్పినటువంటి మాట, కులాల వారీగా సమాజాన్ని విడగొట్టబోతున్నారు, కుల విద్వేషాలు రెచ్చగొట్టి సమాజాన్ని నిట్టనిలా చీల్చే పని చేస్తున్నారు. సో వీళ్ళంతా అర్బన్ నక్సల్ గ్యాంగ్ అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా క్యాబినెట్ కమిటీ అండ్ పొలిటికల్ అఫైర్స్ నెక్స్ట్ సెన్సస్ కండక్ట్ చేస్తున్న టైంలో జనరల్ సెన్సస్తో పాటు కాస్ట్ ఎన్యూమరేషన్ కూడా చేయాలనే ఒక నిర్ణయాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది. ఇప్పుడు నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలు కూడా అర్బన్ నక్సల్స్ క్లబ్లో జాయిన్ అయిపోయాయి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పుడు ఈ క్వశ్చన్ని నిన్న మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ అండ్ రాజ్యసభ ఎంపీ జయరాం రమేష్ రేస్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఈ టైంలో కాస్ట్ సెన్సస్ గురించి ముందుకు వచ్చేదానికి ప్రధానమైనటువంటి రీజన్ నేను ఎర్లియర్ వీడియోస్లో చెప్పినట్లు, ఒకటి పహల్గామ్లో దాడి జరిగిన తర్వాత హిందువుల మనోభావాలు చాలా బలంగా దెబ్బతినేసి పాకిస్తాన్ మీద రిటాలియేషన్ చేయాలని ఒక నిర్ణయం పెద్ద మొత్తంలో ప్రెషర్ వచ్చిన క్రమంలో దాని నుంచి కంప్లీట్గా డైవర్ట్ చేసేదానికి ఒక స్టెప్. రెండో స్టెప్, రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలంటే కాస్ట్ సెన్సస్ తప్ప ఇంకో స్కోప్ కనపడట్లేదు. ఎందుకంటే అక్కడ నితీష్ కుమార్ మీద కరుడుగట్టిన వ్యతిరేకత ఉంది, బీజేపీ నుంచి ప్రాపర్ సీఎం ఫేస్ లేరు. ఈ క్రమంలో మళ్ళీ బీహార్లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి ఎన్డీఏ అక్కడ గెలవాలి అంటే మాత్రం ఖచ్చితంగా బీహార్లో కాస్ట్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్న స్టేట్లో గెలవాలి అనే ఒక నిర్ణయానికి వచ్చి ఈ రెండు అంశాలని బీహార్తో పాటు తర్వాత రాబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండింటిలో గెలవాలనేసి నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఇద్దరు ఇప్పుడు అండ్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ అందరూ కలిసి ఎన్డీఏ వాళ్ళందరూ కలిసి అర్బన్ నక్సల్స్గా మారే ప్రయత్నం అయితే చేశారు చాలా సక్సెస్ఫుల్గా. అయితే ఈ క్యాస్ట్ సెన్సస్ని డిస్క్రైబ్ చేస్తా జయరాం రమేష్ చెప్పినటువంటి మాట ఏంటంటే, హెడ్లైన్ కోసమే ఇది తీసుకొచ్చారు, బట్ నరేంద్ర మోదీ అండ్ బీజేపీ తీసుకొచ్చేటువంటి హెడ్లైన్స్ వితౌట్ డెడ్ లైన్ ఉంటుంది. ఈ క్యాస్ట్ సెన్సస్ ఎప్పుడు కండక్ట్ చేస్తారో తీసుకొచ్చిన ఈ హెడ్లైన్కి ప్రాపర్ డెడ్ లైన్ లేదని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇది ఎలాంటి డెడ్ లైన్ అంటే, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణగా విడిపోతున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్కి కట్టబోయే రాజధాని ఢిల్లీని మించిన రాజధాని ఉంటుంది. ఆ ఢిల్లీని మించిన రాజధానిని ఆంధ్రప్రదేశ్ కట్టే దాంట్లో నిన్న ఆంధ్రప్రదేశ్తో భుజంతో భుజం కలిపి నడుస్తానని చెప్పినటువంటి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈ రోజుకి ఆ రెండోసారి శంకుస్థాపన పనికి వస్తున్నాడంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఢిల్లీతో ఈక్వల్గా ఢిల్లీని మించిన రాజధాని కట్టేదానికి తీసుకునే అంశంలో యూటర్న్ తీసుకున్నారని చాలా ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. నెంబర్ 1. అండ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కట్టేదానికి అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తానని చెప్పినటువంటి నరేంద్ర మోదీ మొదటిసారి శంకుస్థాపనకు వచ్చినప్పుడు యమునా నది నీళ్లు పార్లమెంట్ ఆవరణలో మట్టి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొహాన్ని కొట్టి వెళ్ళిపోయాడు. తర్వాత రెండోసారి ప్రధాని అయింది మూడోసారి ప్రధాని అయిన తర్వాత రెండోసారి శంకుస్థాపన పనులు పునఃప్రారంభానికి వస్తున్న క్రమంలో ఆంధ్రప్రదేశ్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించకుండా అక్కడి నుంచి మధ్యవర్తిగా ఉండి అప్పిచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నెంబర్ 1. అండ్ ఇది కాకుండా నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండి ఇచ్చినటువంటి కొన్ని హామీలు, వాటి మీద యూటర్న్స్ ఎలా తీసుకున్నాడంటే, బ్లాక్ మనీ తీసుకొచ్చిన బ్లాక్ మనీ మొత్తం దేశానికి వస్తున్నాడు. ఈ రోజుకి ఆ బ్లాక్ మనీ ఎక్కడుంది ఎవరికీ తెలియని పరిస్థితి. యూటర్న్ తీసేసుకున్నాడు దాని మీద. తర్వాత దేశంలో టెర్రరిజం లేకుండా చేస్తానన్నాడు. ఈ రోజుకి టెర్రర్ అనే ఒక భూతం దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్య. అండ్ నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అభ్యర్థిగా కాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొన్ని పాలసీస్ లైక్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్, ఈరోజు అది ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని అడుగడుగున వ్యతిరేకించే పనిచేశాడు నరేంద్ర మోదీ. తర్వాత నరేంద్ర మోదీ వ్యతిరేకించినటువంటి ఇంకొక
పాలసీ ఆధార్ని ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా వ్యతిరేకించారు. కేంద్రంలో ఆయన ప్రధాని అయిన తర్వాత అదే ఆధార్ని బ్యాంక్ అకౌంట్కి ప్రతి దానికి లింక్ చేసేసి ఆధార్ ప్రీ రిక్విజిట్ చేసి ముఖ్యమంత్రిగా వ్యతిరేకించిన పాలసీని ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. తర్వాత నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన్రేగా పనిని వ్యతిరేకించారు. ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత అదే మన్రేగాని తీసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముంబై దాడులు జరిగిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్ తీసుకురావాలన్న ఒక ఉద్దేశంతో నాట్ గ్రిడ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. గుజరాత్ ముఖ్యమంత్రిగా దాన్ని వ్యతిరేకించాడు. సెంటర్లోకి వచ్చిన తర్వాత నాట్ గ్రిడ్ని కొంచెం మాడిఫై చేసి అదే నాట్ గ్రిడ్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారు. ప్రధానమంత్రి అయిన వెంటనే బుల్లెట్ ట్రైన్స్ తీసుకొస్తానన్నాడు. ఆ బుల్లెట్ ట్రైన్లు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియని పరిస్థితి. అండ్ 2024కి ప్రతి ఫార్మర్ యొక్క ఇన్కమ్ని డబుల్ చేస్తానన్నాడు. ఫార్మర్ ఇన్కమ్స్ డబుల్ చేయకపోగా భారతదేశ వ్యవసాయ రంగాన్ని మొత్తాన్ని అదాని అంబానీలు కట్టిపెట్టే ప్రయత్నం చేశాడు. సో ఈ రకంగా చెప్పుకుంటూ పోతే నరేంద్ర మోదీ రాజకీయ జీవిత చరిత్ర మొత్తం పచ్చి అబద్ధాలు, పచ్చి దగాకోరు, పచ్చి యూటర్న్స్. అండ్ బీహార్కి సంబంధించినటువంటి 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తా బీహార్ డెవలప్మెంట్కి ప్యాకేజీ ఎంత కావాలని ఆలంపాట పాడి లాస్ట్కి 1,25,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ఈ రోజుకి బీహార్కి చిల్లి గవ్వ ఇవ్వాలి. అదొక మోసం అక్కడ. సో ఈ రకంగా నరేంద్ర మోదీ ఎన్నికలకి జనాల్ని, దేశాన్ని మోసం చేసుకుంటూ ముందుకెళ్ళటం తప్ప ఇంకొకటి అయితే కనపడట్లేదు అనేది మాత్రం చాలా ప్రస్ఫుటంగా చెప్పగలను. ఇక్కడ వెన్ ఇట్ కమ్స్ టు ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ అగైన్ ఇది అనదర్ యూటర్న్. మొన్నటి వరకు ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ వద్దు అని అడుగడుగున వ్యతిరేకించిన బీజేపీ, ఆర్ఎస్ఎస్, మోహన్ భాగవత్ అండ్ నరేంద్ర మోదీ ఇద్దరు కలిసి మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ డే క్యాబినెట్ మీటింగ్లో ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ మేము కండక్ట్ చేస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ఓబీసీ రాజకీయాలు దేశంలో పెరగకుండా చేసిందే ఈ ఆర్ఎస్ఎస్, ఈ బీజేపీ వాళ్ళు. ఓబీసీ రాజకీయాలు దేశంలో బలంగా పైకి లేస్తున్న క్రమంలో రాముడు రథయాత్ర అని చెప్పేసి రాముడు రథయాత్ర ద్వారా హిందూ మతాన్ని అడ్డం పెట్టేసి ఓబీసీలని దేశంలో రాజకీయంగా తొక్కిపడేసే ప్రయత్నం చేశారు. ఈ రోజుకి దేశంలో ఓబీసీలు రాజకీయంగా పైకి లేవలేని పరిస్థితి. అంత దారుణంగా ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మండల్ కమిషన్ ద్వారా బీసీల్లో వస్తున్నటువంటి చైతన్యాన్ని తొక్కిపడేసింది బీజేపీ, ఆర్ఎస్ఎస్లు. ఈరోజు కొత్తగా హిందూ మతానికి సంబంధించినటువంటి రాముడు అయోధ్య రామ మందిరానికి సంబంధించిన అంశం అది కంప్లీట్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ కొత్త ఎజెండా కావాలి రాబోయే ఒక 15-20 సంవత్సరాల పాటు వాళ్ళు రాజకీయం చేసిన దానికి. అందుకని ఇప్పుడు ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కంప్లీట్గా జయరాం రమేష్ చెప్పినట్లు ఇది ఒక హెడ్లైన్ వితౌట్ డెడ్ లైన్ అని మాత్రం 100% చెప్పగలను. దానికి ఎగ్జాంపుల్ బీహార్లో ఇవన్నీ ప్యాకేజ్ అవనివ్వండి, బుల్లెట్ ట్రైన్ రాని విధానం అవనివ్వండి, బ్లాక్ మనీ వెనక్కి రాని విధానం అవనివ్వండి, ఫార్మర్స్ ఇన్కమ్ డబుల్ కానిది అవనివ్వండి, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఢిల్లీని మించిన రాజధాని లేకపోవడం అవనివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. అండ్ బీహార్ ముఖ్యమంత్రిగా వ్యతిరేకించిన ప్రతి పాలసీని సెంటర్లో వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తున్న విధానం అవనివ్వండి, బీహార్లో ఉన్నప్పుడు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యూపీఏ 1, యూపీఏ 2 పరిపాలిస్తున్న క్రమంలో ఈయన ప్రతి పాలసీ, యూపీఏ తీసుకొచ్చిన ప్రతి పాలసీని వ్యతిరేకించడమే ధ్యేయంగా పెట్టుకుని పనిచేసినటువంటి వ్యక్తి. తర్వాత సెంటర్లోకి వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా కోవిడ్ లాంటి టైంలో ఏ బిల్లునైతే గుజరాత్ ముఖ్యమంత్రిగా కూర్చొని వ్యతిరేకించాడు నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ని, ఆ బిల్లే పేదలకి ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ సప్లై చేసేదానికి ఉపయోగించాడు ఈ ప్రధానమంత్రి. తర్వాత ఇప్పుడు సడన్గా బీజేపీ ఈ స్టాన్స్ తీసుకునే దానికి 2 అంశాలు. ఒకటి బీహార్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత పహల్గామ్ దాడి నుంచి దేశం యొక్క అటెన్షన్ మొత్తాన్ని పక్కకి ప్రయత్నం చేశారు. సో ఈ క్రమంలో మాత్రం క్యాస్ట్ సెన్సస్ విషయంలో నరేంద్ర మోదీ అండ్ అమిత్ షా, ఆర్ఎస్ఎస్లు అందరూ కలిసి అర్బన్ నక్సల్స్గా మారే ప్రయత్నం అయితే చేశారు. అయితే ఇప్పుడు ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి కర్ణాటక చీఫ్ మినిస్టర్ సిద్ధరామయ్య ఇది కంప్లీట్లీ కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి, రాహుల్ గాంధీ గారి ఒత్తిడి వల్ల మాత్రమే బీజేపీ ఈరోజు కాస్ట్ సెన్సస్కి తలొగ్గిందని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ యూనియన్ మినిస్టర్ చిరాగ్ పాస్వాన్ మాట్లాడుతూ ఇది బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టి మేము తీసుకొస్తుంది కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సిమిలర్లీ నితీష్ కుమార్ కూడా ఇది హిస్టారిక్ మూవ్ అంటున్నాను కానీ ఎలక్షన్లో గెలిచేదానికి తీసుకొచ్చిన మూవ్ అని చెప్పే ప్రయత్నం అయితే చేయట్లేదు. ఎందుకంటే ఎలక్షన్లో గెలిచేదానికి తెచ్చామని చెప్తే జనాలు చీత్కరిస్తారని ఒక భయంతో ఎలక్షన్ల కోసం కాదు, పహల్గామ్ దాడి యొక్క దృష్టి మరలించేదానికి కాదనేసి నమ్మబలికించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పహల్గామ్ దాడి తర్వాత బీజేపీ మీద వచ్చినటువంటి వ్యతిరేకత అంతా ఇంత కాదు. ఆ వ్యతిరేకతను మొత్తాన్ని దెబ్బకొట్టాలంటే దేశంలో మోర్ దెన్ 50% పాపులేషన్ ఉన్నటువంటి ఓబీసీ జనాలని ఎరేసే ప్రయత్నం చేశారు. ఆ ఈ ఓబీసీ క్యాస్ట్ సెన్సస్గా చూడాల్సి ఉంటుంది. అండ్ ఆ ఎరేసే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఇంతకుముందు చెప్పినటువంటి అర్బన్ నక్సల్ అనే నినాదం ఏదైతే ఉందో ఆ అర్బన్ నక్సల్స్గా వీడే మారుతున్నారనేది వీళ్ళు గ్రహించి చెప్పారా, గ్రహించకుండా చెప్పారో అనేది అర్థం కాని పరిస్థితి. బట్ ఒకటి, ఇది జయరాం రమేష్ చెప్పినట్లు డెఫినెట్గా
ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ అనేది ఇట్ ఈజ్ అన్ హెడ్లైన్ వితౌట్ డెడ్ లైన్. దీని డెడ్ లైన్ అనేది ఉండదు. ఈ ఓబీసీ క్యాస్ట్ సెన్సస్ని పెట్టుకొని డెడ్ లైన్ అంటే నాకు తెలిసి నా అసెస్మెంట్ని అర్లియర్ వీడియోలో కూడా చెప్పా, ఇంకొక 30 సంవత్సరాలు ఈ పర్టికులర్ అంశం మీద రాజకీయాలు వీళ్ళు చేయబోతున్నారు కాబట్టి సో దీని డెడ్ లైన్ ఒక 30 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండేదానికైతే ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.